సరే ఇప్పుడు కవిత మీటింగ్ పెట్టారుగా చింతమడకలో బతుకమ్మ స్టార్ట్ అయ్యాక 2 డేస్ తర్వాత మీటింగ్ పెట్టారు. ఏమన్నారంటే అందులో కేసీఆర్ చింతమడక నుండే స్టార్ట్ చేశారు. సో అంత సక్సెస్ అయ్యారు. మీ ఆశీర్వాదంతోని చింతమడకలో నాకు కూడా మీరు ఆశీర్వాదం ఇవ్వండి. నేను కూడా అలా అవ్వాలి అని అనుకుంటున్నట్టు అంటే చెప్పనట్టుగా అన్నారు. సో కొత్తగా పార్టీ పెడుతున్నారు అనుకోవచ్చా కవిత? పెట్టుకోవచ్చు. మా రాజకీయ పార్టీలు ఎవరైనా పెట్టుకోవచ్చు, తప్పేమీ లేదు. జనాలు నిన్ను ఆదరిస్తారన్న నమ్మకం ఉంటే ఎవరైనా పెట్టుకోవచ్చు. కాకపోతే ఇక్కడ విషయం ఏంటంటే షర్మిల గారు ఇక్కడ వచ్చి పార్టీ పెట్టడానికి ఒక కారణం ఉంది. ఏంటి, వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఆయన మొత్తం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మొత్తంలో ఆయనకు అభిమానులు ఉన్నారు. కాకపోతే ఒక కత్తిరింపులో మాత్రమే వైసీపీ ఎదిగింది. ఇక్కడ కూడా ఆయనకి అభిమానులు ఉన్నారు కాబట్టి నేనంటూ ఇక్కడికి వచ్చాను అనుకో, నేను ఎలా వస్తాను? ఆడదాని కాబట్టి నాకున్న ఒకే ఒక అదృష్టం ఏంటంటే అత్తిల్లు, పుట్టిల్లు మెట్టినిల్లు ఉంటాయి కదా ఆడదానికి. కాబట్టి ఆ సెంటిమెంట్తో ఇక్కడికి వచ్చి పార్టీ పెట్టి ఏదో ఎదగాలని ట్రై చేసింది. అప్పుడు అప్పటికే రాజశేఖర్ గారు అభిమానులు ఉన్నారు కాబట్టి ఈమెను ఆదరించారు, ఎందుకంటే రాజశేఖర్ గారు లేరు కాబట్టి. ఇప్పుడు కవిత గారు వచ్చి కొత్తగా పార్టీ పెట్టాలి అనుకుంటున్నారు. ఇట్లాంటివి ఏమవుతాయంటే సింపతి రాదు, ఎందుకంటే మీ నాన్న ఉన్నాడు కాబట్టి. ఆయన ఉన్నాడు కదా, ఆయన ఉన్నప్పుడు ఆయన అభిమానులు ఆయనకు ఉంటారు. ఇప్పుడు నీకేమొస్తుంది, ఒక పొలిటీషియన్ కూతురు ఇంకో పార్టీ పెట్టింది అంటే అక్కడ ఏమైనా గొడవలేమో, ఎందుకులే వాళ్ళ గొడవలు మనకి, సర్లే చూద్దాంలే అనుకుంటారు కొంతమంది. నెక్స్ట్ ఆ పొలిటీషియన్ పార్టీలో పడనోళ్ళు కొంతమంది ఉంటారు. సార్ నన్ను ఎప్పటి నుంచో అసలు సరిగా చూడట్లేదు, పట్టించుకోవట్లేదు. ఒకప్పుడు ఆయన ఎలక్షన్లో తిరిగినప్పుడు అయితే నన్ను ఇక్కడే తిప్పుకున్నాడు, మేము ఇద్దరం కలిసి ఉప్మా తిన్న రోజులు ఉన్నాయి. ఇప్పుడైతే నన్ను కనీసం అసలు దగ్గర కూడా రానివ్వట్లా, అట్లా చూసి కూడా నన్ను పలకరించట్లా. సార్ బాగా మారిపోయాడు అనుకునే వాళ్ళు కొంత అసంతృప్తితో ఉంటారు కదా. వాళ్ళు ఏం చేసాప నేను ఉండను ఇక్కడ అని చెప్పి, మరి కానీ ఇక్కడే ఉండాలి. అలానే అవతల పార్టీకి వెళ్ళలేడు, ఎందుకంటే ఇక్కడ సార్తో ఉన్నప్పుడల్లా వాడిని తిట్టారు కదా, ఒరే నువ్వు ఇది అది అని తిడుతూ ఉంటారు. ఇప్పుడు సార్ని కాదని అక్కడికి వెళ్తే వాళ్ళు తీసుకోరు, ఎరా నువ్వు అక్కడ ఉన్నప్పుడు మమ్మల్ని తిట్టావు కదా, ఇప్పుడు ఇక్కడికి ఎట్లా వస్తావని. సో సార్తో పాటు ఉన్న వాళ్ళు ఎవరు ఉంటారు, ఆయన కూతురో కొడుకో ఇంకో పార్టీ పెడితే మెల్లిగా అక్కడికి వెళ్తారు. ఇంతే, ఇట్లాంటి వాళ్ళు ఆమెకు సపోర్ట్ చేయొచ్చు. అండ్ కవిత గారు అనేది ఒక పొలిటీషియన్కి సంబంధించినటువంటి కూతురే కానీ షీఈ్ నాట్ ఎ పొలిటీషియన్. అంటే నువ్వే కావాలి, నువ్వే రావాలి అని కోరుకున్న వాళ్ళు లేరు. నువ్వు మాకు అవసరం లేదని ఓడిపించిన వాళ్ళు ఉన్నారు. అయినా సరే మనకు అధికారం ఉంది కాబట్టి బలవంతంగా తీసుకొచ్చి ఎమ్మెల్సీ ఇచ్చి ఏదో చేశారు, అంతవరకు ఓకే. అంటే నిన్ను కోరుకున్న వాళ్ళు ఉండాలి. బతుకమ్మకు కూడా బ్రాండ్ అంబాసిడర్ ఎందుకు చేశారంటే ఒక ముఖ్యమంత్రి కూతురు అంటే ఖచ్చితంగా ఆమె నెత్తి మీద బతుకమ్మ పెడతారు. మొన్నటిదాకా ఎవరి నెత్తి మీద పెట్టాలో అర్థం కాక మేయర్ విజయలక్ష్మి నెత్తి మీద పెట్టారు. అంతే, అట్లా అది కామన్, ఆ టైప్లో పోతూ ఉంటుంది. మళ్ళీ దానికి ఆవిడ చేసిన విమర్శ ఏంటి, బతుకమ్మ చీరలు ఏంటి అట్లున్నాయి, నాసిరకంగా ఉన్నాయి, అయినా ఇందిరమ్మ పేరు ఎట్లా పెడతారు, మీరు బతుకమ్మ పేరే పెట్టాలి కదా. నువ్వెవరు చెప్పడానికి, నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నీకు నచ్చింది పెట్టుకో. మరి అట్లాంటప్పుడు మీరు నంది అవార్డులు క్యాన్సిల్ చేసేవాడిని అడిగాడా? అడగలేదు కదా. నంది ఆంధ్రది అన్నారు, ఆంధ్రది ఎక్కడ అవుతుంది నంది? తెలంగాణలో గుళ్ళల్లో నందులు లేరు. మరి అంటే మనకు ఏదైనా అనిపిస్తే అది శాసనం, పక్కోడికి ఆలోచన వస్తే అది సర్వనాశనం, అంతే కదా. ఇప్పుడు ఆయన ఏం చేశాడు, ఒక యూనిటీ తీసుకొచ్చాడు. అన్ని చీరలు ఒకే రంగులో ఉన్నాయి, బ్లూ కలర్లో ఒక బార్డర్ వేసేసి, అండ్ 800 పెట్టాము పర్ శారీకి అని చెప్పారు. అవి బాగానే తీసుకుంటున్నారు, 2 విడతలు ఇస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు ఒకటి, మళ్ళీ 2 నెలల తర్వాత ఇంకోటి ఎందుకో ఇస్తున్నారు, సంతోషం. వీళ్ళు ఇచ్చినప్పుడు చీరలు ఏం చేశారో తెలుసా, మీరు ట్రైన్లలో జర్నీ చేస్తే పొలాలు చూస్తూ ఉంటాం కదా పక్కకి, ఆ పొలాలకి బార్డర్లుగా కట్టారనమాట, ఇది మా పొలము అని, బతుకమ్మ చీరలు. దానికి పనికి వచ్చాయి అవి, మేము చూసాము. మరి ఒంటికి మీద కట్టుకోవడానికి ఇక్కడ ఆడపడుచులు కట్టుకుంటున్నారు కదా, అది ఇందిరమ్మ చీర అయితే నీకెందుకు, ఇంకో చీర అయితే వాళ్ళు ఇష్టంగా కట్టుకున్నప్పుడు అంతే. అండ్ కలర్లో ఒక యూనిటీ తీసుకొచ్చారు. వీళ్ళు రంగురంగుల కలర్లు ఇచ్చారులే, సంతోషమే. కాకపోతే మొత్తం ఆడపడుచులు అందరూ కలిసి అదొక యూనిటీ. యూనిఫామ్ అనేది యూనిటీ. మన స్కూల్లో అందరికి ఒకే యూనిఫామ్ ఎందుకు ఉంటుంది, ఒక యూనిటీ, మనందరం ఒకటే అని. నువ్వు అంబానీ కొడుకువైనా, నువ్వు ఒక పెద్ద స్టార్ కొడుకువైనా, సినిమా స్టార్ కొడుకువైనా, లేకపోతే ఒక మంచి వ్యాపారవేత్త కొడుకువైనా, ఆ స్కూల్ ప్రిన్సిపల్ కొడుకువైనా, లేకపోతే ఒక చిన్న పేదంటి గుడిసెల నుంచి వచ్చిన, అందరికీ అదే షూ, అదే సాక్స్, అదే కలర్ నిక్కరు, అదే షర్ట్, అదే టై, కలర్ వచ్చింది అని బాధపడకుండా, నథింగ్ లైక్ దట్. అది యూనిటీ స్కూల్స్లో. అది ఇక్కడ తెలంగాణ మొత్తం ఆడపడుచులందరూ ఒకటే.
బతుకమ్మ దగ్గర అందరు ఆడపడుచులు ఒకటే, పేదింటి అమ్మాయి లేదు, పెద్దింటి అమ్మాయి లేదు, అందరూ ఒకటే అని అది ఒక యూనిటీ, అది గుర్తించాలి. ఓకే. ఈ టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమంటున్నారంటే కవిత వెనకాల బీజేపీ ఉన్న కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయి అని చెప్తున్నారు, అందుకే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసిందని అంటున్నారు. దీని మీద ఏమంటారు? దానికే ఆన్సర్ చెప్పా. షీ బిలాంగ్స్ టు ఏ పొలిటీషియన్ ఫ్యామిలీ, బట్ షీ ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్. నువ్వు పొలిటీషియన్వి కానప్పుడు నీ వెనకాల ఎవరు రారు. అర్థమైందా? ఎవరో వస్తున్నట్టుగా నువ్వు వార్తలు క్రియేట్ చేసుకొని మనకు మనం ఇంపార్టెన్స్ క్రియేట్ చేసుకుంటాం, అంతకుమించి ఏమీ ఉండదు. తన వల్ల ఇప్పుడు ఎట్లా అంటే సింపుల్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నువ్వు జైలుకి వెళ్ళావు లిక్కర్ స్కామ్లో, ఆ టైంలో ఏదో ఎలక్షన్లు జరిగితే లోకల్లో నీ మొహం లేకుండా పోస్టర్లు వేశారు అందరూ. అవును. అంటే నీ వల్లే నిన్ను దగ్గర రానివ్వట్ల, నీ వల్లే నేను దగ్గర రానివ్వట్లేదు అని నువ్వు పోర్ట్రే అయిన తర్వాత నేషనల్ పార్టీ ఆల్రెడీ లైమ్ లైట్లో ఉన్న పార్టీ నీ దగ్గరికి ఎందుకు వస్తుంది? వస్తే యాప్ రావచ్చు, ఎట్లా కేజ్రీవాల్తో ఒక జైలు సంబంధం ఉంది కాబట్టి, అంతే కదా. ఆయన కొన్ని రోజులు నువ్వు కొన్ని రోజులు పక్కపక్కనే తిహార్ జైల్లో ఉన్నారు కాబట్టి యాప్ కూడా ఉందిగా. ఇక్కడ చిన్నగా ఏదో వచ్చి వాళ్ళు వస్తారు నీ సపోర్ట్ కోసం, లేకపోతే ఇంకేమైనా చిల్ల చిత్తగా పార్టీలు వస్తాయేమో. బీజేపీ ఎందుకు వస్తుంది? ఏం అవసరం బీజేపీకి? ఓకే సార్, థ్యాంక్ యూ.